ప్రార్థించుకున్నాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోక రాజా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల తండ్రి, మీ ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. భూమిని ఆకాశమును అందులోని సమస్తమును సృష్టించి ఏకరీతిగా పరిపాలించుతున్న మా పరలోక రాజా, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమీపించడానికి శ్రీదశలో నీవు వసించు వాడవైనప్పటికీ మా సమీపనకు దిగొచ్చిన గొప్ప దేవ, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినము ప్రత్యేకంగా ఈ గృహంలో ఎందు నిమిత్తమై కూడుకొని ఉంటున్నాము. మీరు సమస్యను విస్తరించినట్టున్నారు. నాయన తండ్రి, ప్రత్యేకంగా ఈ గృహంలో మీరు జీవించి ఆశ్రయించిన జ్ఞానాన్ని బట్టి కూడా మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. మరి మా కుమారుడు వినయ్కు, మరి సురేఖకు ఇచ్చిన కుమారులను బట్టి మీకు వందనాలు. ఇప్పుడు రెండవ కుమారులు కూడా మీరు ఇచ్చారు తండ్రి. సంపూర్ణమైన ఆయుష్ను, ఆరోగ్యాలను వారికి దయచేయమని కూడా పెడుకుంటున్నాను. వారి కుటుంబంలో వారి యొక్క తల్లిదండ్రులను, వారి బంధువులు, రక్త సంబంధికులను కూడా దీవించండి. ఇక్కడ వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించమని కూడా పెడుకుంటున్నాం. జరగబోతున్న కార్యక్రమాన్ని మహిమకరంగాను, ఘనముగాను, యోగ్యమైన రీతిలో మీరు జరుగునట్టు సహాయం అనుగ్రహించమని కూడా పెడుకుంటున్నాం. మరి నాయన తండ్రి, పాశ్రమ గారిని మీరు దీవించండి, చదువుతుంటే వారి సేవలు మీరు తోడుగా ఉంది. మరి నాయన తండ్రి, అనేకమైన సమస్యలు ఉన్నప్పటికీ సంపూర్ణమైన ఆయుష్ను, ఆరోగ్యం మరి పాశ్రమ గారు కూడా ఇచ్చారు. మీకే వందనాలు. కార్యక్రమాలను తోడుగా ఉండి ముఖ్యంగా నాయన తండ్రి, జన్మించినటువంటి చిన్న బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. సమస్తమైన ఆరోగ్యాలు వారి పట్ల దయచేయమని మా ప్రభువులో రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించగలిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రజలైనడు నేను వారికి దేవుడనైనాను, మరియు వారికి వారి కుమారులకు మేలు కలుగుటకై వారి నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును, ఏక మార్గమును దయచేయుదును. నేను వారికి మేలు చేయట మానకుండానట్లు నిత్యమైన నిబంధనలను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండానట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు గుర్తించదను. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయంతోనూ నా పూర్ణ ఆత్మతోనూ ఈ దేశంలో నిశ్చయంగా వారిని నాటెదను. స్టేషన్ బట్టి, సురేఖ, సుకన్యను బట్టి తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి అలాగే అన్నదమ్ములు, మా ప్రభా వారి యొక్క అక్క చెల్లెలందరి కుటుంబాలు కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అక్క యొక్క బంధువులు, రక్త సంబంధికులు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వీరి పెద్ద కుమార్తె యొక్క నా ప్రభా మరి అత్తగారు, మామయ్య గారు మా తండ్రి, వారి ఆడపడుషులు నా తండ్రి దేవా, వారి కుటుంబీకులు వచ్చిండగా ఈ సమయంలో ప్రత్యేక రీతిలో పుట్టినటువంటి కుమారులను బట్టి ఆమెకిచ్చిన ఇద్దరు కుమారులు మా ప్రభా మీ కరుణాపీఠంలో ఎత్తుపడుతున్నాం. మీ నామం, మీ రక్తం మీరు చూపించమని ప్రార్థిస్తున్నాం. దేవా, బిడ్డ నా ప్రభ నా తండ్రి మరి ప్రెగ్నెంట్ తో ఉన్నప్పటి నుంచి ప్రతి విషయంలో ప్రార్థన పూర్తిగా నా ప్రభ అప్పుడే మీరు ఇచ్చిన జ్ఞానాన్ని, వివేకాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, మీరు సుఖమైన ప్రసవం ఇస్తానన్నారు. అలాగనే మాత్రం దేవా శ్రేష్టమైనటువంటి కుమారుని మీరు దయచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, మీరు చేసిన మేడను బట్టి ఈ విధానంలో కృతజ్ఞత కూటిగా ఏర్పాటు చేసిండగా దేవా ఇక్కడికి వచ్చిన వారి బంధువు, రక్త సంబంధికులందరూ కూడా మీరు ఆస్వాదించండి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని మీరు చదివించారు. మనుషాత్మ, పవిత్రాత్మ ఏసునామములో గద్దించి బాధలుగా బంధించమని ప్రార్థిస్తున్నాం. దాని ఈ గృహం అంతాన్ని కూడా మీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకురండి తండ్రి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని మీ నామంలో, మీ రక్తంలో ముద్రించమని ప్రార్థిస్తున్నాం. దేవా, మీరు చాలినంత దేవుడిగా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. దేవా, జన్మించిన కుమారుని జ్ఞానం ఎందు, వయసు ఎందు, దేవుడిదెందు, మనుషులెందు పెంపాలాగా మీ జ్ఞానాత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం. దేవా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. మేము మీరే మహిమపరచుకొని ప్రార్థిస్తున్నాం. మరి అలాగే నా ప్రభ నా తండ్రి తేజ కూడా నా ప్రభ జ్ఞాపకం చేసుకొని దేవా నా ప్రభ నా తల్లి గర్భఫల దీవించడం మీరు నింపండి. అర్ధరాత్రి అడ్డుగోడలో ప్రతి శాపాన్ని విడగొట్టమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఆటంకం బ్రేక్ చేస్తున్నాం తండ్రి. స్తోత్రం. ఈ ఇంటిలో మీరు రక్తంలో ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఎల్లప్పుడూ ఈ ఇల్లు అనేకులకు ఆశ్చర్యకరంగా ఉండలాగా మీ కృప దాల్చండి. స్తోత్రం. దేవా, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. మీకే వందనాలు చెల్లిస్తూ ఆయా ప్రాంతం నుంచి మరి ఎమ్మిక నుంచి నా ప్రభ ఇంకా ఎక్కడెక్కడ నుంచి వీరి బంధువులు వచ్చారో వారందరినీ మీరు ఆశ్రయించండి. ఈ వాక్యము ద్వారా వారి యొక్క జీవితాలు, వారి కుటుంబాలు బలపడి ఆశ్రయం పొందుకున్న తండ్రి సంతోషంతో వెళ్ళడానికి కృప దయచేయమని వాక్యమును వాక్శక్తిగా మీరు మార్చండి. నాయన వాక్యం బయలు వెళ్ళుచుండగా ఆత్మీయ, మానసిక, శారీరక రుగ్మతలు ఏస్తున్నామని గద్దించి బాధలుగా బంధించమని ప్రార్థిస్తున్నాం. దేవా, మీకే వందనాలు చెల్లిస్తూ నా జయిస్తున్నామని ప్రార్థిస్తున్నాం.
ఇదిగోండి మరి మీరందరూ నీకు ఇచ్చిన పిల్లల్లో ఇది దేవుని బహుమానము అని రోజు దేవుని స్తుతించాలి. ఒక్కరోజు కాదు, ఈ రోజు మాత్రమే కుమారుడు పుట్టాడు అని మనం సంతోషించి ఇలాగా కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేయడం కాదు, కానీ ప్రతిరోజు మీ పిల్లల్ని చూసినప్పుడు దేవా వీరు నీ బహుమానం అని, దేవుని బహుమానం ఎంతో విలువైందని విలువైనదిగానే మనం మన పిల్లలను పెంచుకోవాలి. ఇష్టానుసారంగా పెంచకూడదు. పిల్లలు దేవుని ఎంతో భయభక్తి గల విధానంలో పిల్లలు పెంచినప్పుడు ఆ పిల్లలు కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ సువార్త మాకు చిన్నప్పటి నుంచి పిల్లలు కూడా సుకన్య, సురేఖ వీళ్ళు ముఖ్యంగా ఎప్పుడు ప్రార్థనలో ఇంటికి వచ్చేటటువంటి వాళ్ళు. వివాహం అయ్యే వరకు కూడా, వివాహం అయిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చినప్పుడంతా ప్రార్థన చేయించుకోండి. రీసెంట్గా అబ్బాబా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అక్కడ సుఖమైన ప్రసవం కావాలి, కొంచెం భయం అవుతుంది అని వచ్చింది. ఏం భయపడదు, దేవుడు ఖచ్చితంగా మంచిగా నీకు డెలివరీ ఇస్తాడు. అలాగా పుట్టిన తర్వాత మనం చెప్పారు, దేవుడికి స్తోత్రం. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే దేవుని పైన మనం ఆధారపడినప్పుడు. అందుకే ప్రవక్త అయినటువంటి ఇర్మియాతో దేవుడు ఎంత శ్రేష్టమైనటువంటి మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అంటే చూడండి, 38వ వచనం, 32వ అధ్యాయము చదివిన లేఖన భాగం 38వ వచనంలో మనం చూస్తే చదవండి. వారు నాకు ప్రజలయ్యుందురు, నేను వారికి వారు అంటున్నాడు. ఎవరు వీళ్ళు అంటే దేవుని యందు భయభక్తి కలవాళ్ళు. ఈ పిల్లలు గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము అని ఎవరైతే ఎంచుతారో వాళ్ళు. ఇక్కడ వారు అంటే ప్రపంచంలో అనేక మంది ఉన్నారు. అనేక మంది తమ పిల్లలను దేవుడిచ్చే బహుమానం అని పెంచరు. తర్వాత ఇలా కృతజ్ఞత ప్రార్థన కూడా ఏర్పాటు చేయాలి. అందుకని ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడు, వారు నాకు ఎవరు వాళ్ళంటే దేవుని పైన ఆధారపడిన బిడ్డలు. తర్వాత రెండవది ఏమంటున్నాడు చూడండి, వారికిని వారి కుమారులకును నేను కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయి. నిత్యము దేవునికి భయపడాల. ఈ యొక్క సాయంకాల సమయమందు మనము దేవునికి నిత్యం భయపడే వాళ్ళుగా ఉన్నామా? ఉంటే మంచిదే. నిత్యము భయపడినట్లు మనము దేవుడు ఏమంటున్నా అంటే ఏక హృదయము ఏకాత్మ అంట. ఎవరెవరికి ఏక హృదయము ఏకాత్మ అంటే మరి ఆ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు, వారి యొక్క పిల్లలకు, కుమారులు కానివ్వండి కుమార్తెలు కానివ్వండి. అందుకే ఏకాత్మ ఏక హృదయము ఏ కుటుంబంలో అయితే తల్లిదండ్రులకు పిల్లల మధ్య ఉంటుందో వాళ్ళు ఆశీర్వదించబడతారు. ఏకాత్మ ఏక మనసు ఏక భావం లేకపోతే కుటుంబాలు విచ్ఛిన్నమైతే బ్లెస్సింగ్స్ అనేవి ఉండవు. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఈ యొక్క తల్లిదండ్రులను ఎప్పుడు మర్చిపోకూడదు, అత్తమామను మర్చిపోకూడదు. మీ తల్లిదండ్రులు వాళ్ళ కూతురు కానీ కోడలు కానివ్వండి, మీ తల్లిదండ్రులు మర్చిపోకూడదు, మీ అత్తమామను మర్చిపోకూడదు. ఎందుకు అంటే వాళ్ళు దేవుని పైన ఆధారపడి దేవుని భయభక్తి కలిగి నిన్న పెంచి పెద్ద చేశారు. కాబట్టి మీరు వారికి కృతజ్ఞతగా ఉన్నప్పుడు మీ పిల్లలు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పితరుల ఆశీర్వాదం అంటారు. పితరులు ఆశీర్వదించాలి. నేను ముందు వాళ్ళ చేసినంతోనే ప్రార్థన చేయించాను. ఎందుకు అంటే పెద్దలు బ్లెస్సింగ్స్ చాలా చాలా దేవుడు ఇష్టపడతారు. దైవజనుల ఆశీర్వాదాలు ఉండాలి, తల్లిదండ్రుల ఆశీర్వాదాలు ఉండాలి, పెద్దల ఆశీర్వాదాలు ఉండాలి. తద్వారా పిల్లలకు మేలు కలుగుతుంది. మన పిల్లలకు మేలు కలగాలి అంటే మనము దేవుని యందు భయభక్తి కలిగి ఉండాలి. దేవుడు ఏమన్నాడు? పెద్దలను గౌరవించండి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పెద్దలంటే కేవలం సంఘంలో ఉండే వాళ్ళని కాదు, వృద్ధులు ఎవరైనా పెద్దలను మనం గౌరవించాలి. తద్వారా మనకు బ్లెస్సింగ్స్ వస్తాయి. చిన్న అంటే ఇక్కడికి నేను గూడూరుకు వచ్చినప్పుడు ఫస్ట్ చాలా మంది పిల్లలు అదేదో ఆకు తీసుకొని వచ్చి ఇప్పుడు చేయట్లా, అప్పుడు బాగా అర్చనాను కాబట్టి ఇప్పుడు చేయట్లా. దసరాది ఏందో ఆకు తెచ్చి పెద్దలకు గురువులకు కాలు మొక్కాలు పెట్టమంటే ఎవరో చెప్పింది మీకు అలా చేయకూడదు, బ్లెస్సింగ్స్ ఇస్తాం మేము అంతే, కానీ అలాగే చేయకూడదు అని అర్చేదాన్ని. చూడండి అప్పట్లో పెద్దలు అలా పెంచారు. అది చెయ్యాలని నేను చెప్పను, అది చేయకపోయినా కనీసం ప్రైజ్ లాడన్నా నమస్తే అని బాగున్నారని పెద్దలను గౌరవించారు. ఆకులు పెట్టి కాలు మొక్కడం మంచి పద్ధతి కాదు. కానీ ఇప్పుడైతే మానుకున్నారు. లేదంటే అప్పుడు బండ్లు పట్టుకొని పోయేవాళ్ళు. ఇప్పుడు మానుకున్నారు. ఇలా చేస్తే నేను ప్రార్థన చేయనని బ్లంట్గా చెప్పేస్తా వాళ్ళకు. ఇంకా ఇప్పుడు అయితే చాలా మంది చేయటం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే మన పిల్లలకు మేలు కలుగుతుంది అంట. ఈ యొక్క సాయంకాల సమయమందు దేవుని యందు భయభక్తి కలిగి మన పిల్లలకు మేలు కలుగులాగా మనం ఉంటే అప్పుడు
తల్లిదండ్రులకు పిల్లల మధ్య ఏకాత్మ ఏక మార్గం కూడా దేవుడు దయచేస్తాడ. ఆ మార్గమే యేసయ్య మార్గం సత్యం జీవమై ఉన్నాడు అని మనం తెలుసుకుంటున్నాం. తర్వాత నేను వారికి మేలు చేయడం మానకుండునట్లు, చూసారా, కుమారులు దేవుడిచ్చు బహుమానం ఇచ్చాడు, శ్రేష్టమైన బహుమానం ఇచ్చాడు. తర్వాత మళ్ళీ వారు పెరిగి పెద్దగా మళ్ళీ వాళ్ళ లైఫ్ సెటిల్మెంట్ గురించి దేవుని మేలు కావాలి. అందుకే మేము మేలు చేయటం మానకుంటున్నట్లు, నేను వారికి మేలు చేయటం మానకున్నట్లు ఏమంటున్నా అంట, నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నారు, వారు నన్ను విడవకుండానట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించదని. భయము భక్తి గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలు లేచినప్పటి నుంచి దేవుని భయంలో భక్తిలో పెంచాలి అంటాడు ఇక్కడ. దేవుని భయము భక్తి ఉండే వాళ్ళకు నేను ఎప్పుడు చెప్తుంటా, పిల్లలు పుట్టిన వెంటనే మీరు పిల్లలు పుట్టే వరకు కూడా వాక్యం చదువుకోండి. యేసయ్య యొక్క స్వారూప్యంలో మీ పిల్లలు వచ్చులాగా మీరు ప్రార్థన చేయండి. అప్పుడు మీ పిల్లలు సౌందర్యంగా ఎలాంటి అంగవైకల్యం కాకుండా పుట్టారు అని చెప్తాను. పుట్టిన తర్వాత మీరు పాలిచ్చేటప్పుడు వాక్యం చెప్పాలి. ఊరికేదే విజయడా అది కాదురా ఇది కాదురా ఏడుస్తుందిరా అనకూడదు, అది కాదు అనాల్సింది. వాక్యం చెప్పుకుంటూ పాలివ్వండి. తర్వాత అన్నం పెట్టేటప్పుడు జాబిలి రావే కొండెక్కి రావే అన్నది, ఆ జాబిలి రాదు, అది కొండెక్కదు, అదిగా చెప్పాల్సింది. పిల్లలకు ఏసయ్య ఉన్నారా, మనతో దేవుని దూతలు ఉన్నారా, నీతో ఏడ్చుందిరా, భయపడుదురా, అన్నం తిందిరా అని చెప్పాలి. యేసు నామంలో తిను అని చెప్పాలి. ప్రతిదీ యేసయ్య నామాన్ని చెప్పి పెంచండి. మీ పిల్లలు మైటీ వెపన్స్ గా వాడబడతారు. నేను చాలాసార్లు చెప్తున్నా, మా ఇంట్లో అందరూ ఇలా ఆత్మీయంగా ఎదగడానికి కారణం అమ్మ అలాగే మమ్మల్ని పెంచింది కాబట్టే. ఇక్కడ కూడా మేము చాలా మంది కర్మాపీఠంలో ఆత్మీయంగా ఉన్న చిన్నపిల్లలందరూ వాళ్ళ వాక్యంలో పెరిగారు కాబట్టే షైన్ అవుతున్నాం. అందుకే మీ పిల్లలను ఊరికే పిల్లలు ఇచ్చాడని చెప్పి ముద్దులాడడం కాదు, ఆ పిల్లల్ని వాక్యంలో పెంచాలి. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయంలో తేజగా మాట రాయబడింది. 5వ వచనం చదవాలి. ద్వితీయోపదేశ కాండం, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. చూడండి, నీ హృదయంలో ఉంటేనే కదా నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, లర్నింగ్ అంటారు. అభ్యసింప చేయడం అంటే నేర్పించాలి. అప్పుడు నేర్పించాలంటే ముందు నీకు నువ్వు నేర్చుకోవాలి కదా. నేను యాజ్ ఎ హెచ్ఎం గా ముందు నాకు అన్ని రూల్స్ రెగ్యులేషన్ తెలిస్తేనే వేరే వాళ్ళకి కమెంట్ చేస్తా. లేకపోతే యాజ్ ఎ టీచర్ గా నాకు ముందు ఇంగ్లీష్ వస్తే నేను వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పిస్తా. నాకే ఫ్లూయెన్సీ లాంగ్వేజ్ రాకపోతే వాళ్ళకి ఇంకా నేను ఏం నేర్పించలేను. తల్లివైన నీకు ముందు వాక్యం నేర్చుకొని ఉండాలి. తల్లివైన నీ హృదయంలో వాక్యం ఉండాలి. వాక్యంతో పిల్లలు పెంచాలి. ఎంత తేటగా ఇక్కడ మాట్లాడుతున్నాను. నిజంగా నీ యొక్క హృదయంలో దాన్ని బంధం ఉంచుతానంటున్నాడు. నీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి అంటున్నాడు. తర్వాత ఇంకా అక్కడంతా మీరు కండక్ట్ చేయండి. అది ప్రతి తల్లి ఈ వాక్యం కండక్ట్ చేయాలి. చదువు వచ్చిన వాళ్ళంతా మీ పిల్లలకు కూర్చున్నప్పుడు ఈ వాక్యాలు చెప్పాలా, లేచేటప్పుడు ఈ వాక్యం చెప్పాలా, పడుకోకుండా నిద్ర రాకుండా ఏడుస్తుంటే గట్టిగా ఇదే వాక్యం చెప్పండి. గట్టిగా పాఠం పాడడం కాదు, గట్టిగా అర్థం కాదు, ఇదే వాక్యం గట్టిగా చెప్పాలి. ఖచ్చితంగా వాళ్ళు నిద్రపోతారు. ఎందుకంటే మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది కాబట్టి మా తమ్ముడిని చెల్లిని నేనే పెంచాను. తర్వాత వద్దే మా స్టాఫ్ నర్స్ కాబట్టి అన్న 3 పిల్లలుగా వాళ్ళు గట్టిగా ఏడ్చారనుకో వాళ్ళకంటే గట్టిగా నేను వాక్యం చెప్తాను. నోరు చూసుకుంటాను. చెవులలో ఇట్లా కొట్టామంటే కూడా అది కొన్ని ట్రిక్స్ మనం తెలుసుకోవాలి. దేవుని వాక్యము ద్వారా మనం పిల్లలను దైవికంగా పెంచాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇక్కడ ధర్మ విధులు మీ హృదయంలో ఉంచుకోండి. తర్వాత మనము నిర్గమ 3వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఎక్కవేరు ఉంది. తల్లి అయిన ఎక్కవేరు భయంకరమైన పరిస్థితుల్లో సిచ్యువేషన్ అసలు సరిగా లేదు. మనం ఎంతసేపు పనులు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి అని చెప్తారు. భయంతో, అలజడితో, కలవరంతో హైందవుల మధ్య ఐగుప్తు అనే బానిసత్వంలో ఉన్నటువంటి ఆమె కుమారుడు మోషేని ఉగ్గుపాలతో దైవికంగా పెంచింది కాబట్టి మోషే ఇశ్రాయేలులను ఏలేటటువంటి నాయకుడు అయ్యాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. తన కుమారుని చావవలసిన కుమారుని బ్రతికించుకోగలిగింది. ఈ సాయంకాల సమయమందు పాపం అనే మరణం నుంచి మన పిల్లలు జీవంగా ఉండాలి అంటే వాక్యం ద్వారా జీవింప చేయాలి. అలాగనే మనం లూకా 2వ అధ్యాయం 52వ వచనంలో యేసు ప్రభుల తల్లి మరియా తన కుమారుని ఎలా పెంచిందో చూద్దాం. చూడండి,
యేసు జ్ఞానం యందు, వయసు యందు, దేవుని దయందు, మనుషుల దయందు పెంపాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ కొడుకు పెరుగుతూ ఉంటే దైవికమైన జ్ఞానంలో పెంచాలి. దైవికమైన జ్ఞానం యాకోబు 3:17 ఉంది. భూ సంబంధమైన జ్ఞానం అల్లరితో కూడింది. ఈ విద్యా సంబంధమైన జ్ఞానం ఉండాలి. ఇన్ ద సేమ్ వే విద్య సంబంధమైన జ్ఞానంతో పాటు దైవికమైన జ్ఞానం మీ పిల్లలకు అలవాటు చేయాలి. ఈ దైవికమైన జ్ఞానం ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నత చదువు చదువుతారు. ఇన్ టైంలో వాళ్ళకి జాబ్స్ కూడా వస్తాయి. అందుకని ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ సాయంకాలం సమయమందు నిజంగా యేసయ్యను తల్లి మరియా జ్ఞానం ఎందు, వయసు ఎందు, దేవుని దయందు, మనుషులు ఎందు పెంపాలన్నట్టుగా మన పిల్లలు మనం పెంచాలి. తర్వాత హన్న, మొదటి సమూయేలు హన్నా కూడా అక్కడ సమూయేలు తన కుమారుడైనటువంటి శామ్యూయేలును దేవుని యందు భయభక్తి గల కుమారుడుగా పెంచింది కాబట్టి ఆమె మొక్కుబడి చేసుకుంది. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. మీరు ఎన్నో బహుమానాలు దేవునికి ఇస్తారు, ఎన్నో కానుకలు ఇస్తారు. అయితే పిల్లలను దేవునికి సమర్పిస్తున్నామా? చూడండి, ఏడాది గొర్రెలు ఇవన్నీ కాదు, గర్భఫలం మనం దేవునికి సమర్పణ చేయాలి. దైవికంగా ఒకవేళ మీరు మీ పిల్లలను దైవికంగా పాస్టర్స్గా పంపకపోయినా వారి వాక్యం బాగా చదివి ఉద్యోగంలో సేవ చేసే విధానంలోనైనా పిల్లలకు మనం మంచి తర్బీదు ఇవ్వాలి. అందుకనే ఈ యొక్క సాయంకాల సమయంలో తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అక్కడ హన్న తన కుమారుని పెంచితే తన కుమారుడు చూడండి, తల్లి చెప్పకముందే మందిరంలోకి వెళ్ళేసరికి అక్కడ ఉన్న దైవజనికి సాగిలపడి నమస్కారం చేస్తారు. సండే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలకు దైవజనం చూస్తేనే ప్రైజ్ లార్డ్ చెప్పండి అని మనం అలవాటు చేయాలి, చేయగలిగి ఉండాలి. అలాగా ఆధ్యాత్మికంగా అక్కడ పెంచారు. కాబట్టి ఈ యొక్క సాయంకాల సమయమందు దేవుడు మరి ఇచ్చినటువంటి కుమారులను మేలు కలిగే విధానంలో దేవుడు ఆశీర్వదిస్తాడు. తల్లిదండ్రులకు పిల్లలకు ఏకాత్మ, ఏకమనసు, ఏకభావం ఉంటుంది. అలాగనే దేవుడి యందు భయభక్తి కలిగి మనం ఉంటే దేవుడు మనల్ని నిరంతరము ఆశీర్వదించి అభివృద్ధి చేస్తాడు. దేవుడు ఈ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్. ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నత నామను బట్టి స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నా. ఎన్నికలేని మమ్మల్ని, దీనులైన మమ్మల్ని నా తండ్రి, మరి సాయంకాల సమయంలో నా తండ్రి ఎందు నిమిత్తం ఇక్కడ చేరున్నావు, నువ్వు బహువాటంగిరిన వాడవు తండ్రి. నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. మరి పాఠం ద్వారా మేము పరిచయం గణపరిచవు నా తండ్రి. మరి ఆత్మీయ తల్లి నా తండ్రి, నీ మరహైన లోతులు ఇంతవరకు తెలియపరిచిన విధానం బట్టి లెక్కలేని కోట్లాది వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. మరి ఏమి ఇచ్చినా నీ రుణం మేము తీర్చుకోలేని వారం తండ్రి. అనుదినము అనుక్షణము నా తండ్రి మా పిల్లలు మేము నా తండ్రి వాక్యమును కుపాలతో పెంచడానికి నా తండ్రి మాకు తల్లులకైనా మాకు నా తండ్రి జ్ఞానాన్ని దయచేసిన విధానం బట్టి నీకు లెక్కలేని వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. మరి అన్నను బట్టి జ్ఞాపకం చేసుకోండి, వదిలిని బట్టి జ్ఞాపకం చేసుకోండి. నా ఇచ్చిన మాటలను బట్టి, కుమారుని బట్టి, మన మరాలను కోడలను బట్టి జ్ఞాపకం చేసుకోండి. మరి నా తండ్రి ఈ సందర్భం ఎందుకు బిడ్డ వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు నా తండ్రి. మరి నువ్వు ఎరిగిన వాడవు నా తండ్రి, సమస్తం సమకూర్చే గొప్ప దేవుడు తండ్రి. నీకే స్తోత్రం, నీకే స్తోత్రం తండ్రి. మరి బిడ్డకి ఇచ్చినట్టు నా తండ్రి నా ప్రభు కుమారుని బట్టి జ్ఞాపకం చేసుకొని తల్లికి కుమారుని సేవశక్తిని దయచేయండి దేవా. మరి నా తండ్రి బిడ్డ వాక్యం కుపాలతో పెంచడానికి జ్ఞానాన్ని దయచేయండి దేవా. నీకే స్తోత్రం, నీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇక్కడ చేరు వచ్చిన బంధుమిత్రులని జ్ఞాపకం చేసుకోండి. మరి తిరిగి వెళ్ళేంత వరకు నీకు అర్థం భద్రత ధరించండి దేవానికి స్తోత్రంలో. ఈ ఆరాధనంతైనా మహిమ పొందుకుంటామని మేము తగ్గించుకుంటూ నీ నామం మెచ్చిస్తూ మా ప్రభు మా రక్షకుడని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. నెమ్మది సమాధానం నుంచి కుమారి సన్నిధాన్ని చూడవచ్చు. తండ్రికి ప్రతి అంధకార శిక్ష ఏదైనా గర్తించమని కాదు. మీద పడదాం
పుట్టక ముందు నా పీఠంలో తండ్రి మాకు మీరు ఆ రోజే ఆశీర్వదించారు. గర్భంలో ఉన్నప్పుడే ఈ కుమారుడు ఆశీర్వదించారు. దేవా ఈ కుమారుని భవిష్యత్తులో వైద్యం వెక్కలుగా మీరు వాడుకోవాలి. సాధారణ లేదా భయపరచమని ఏసు నాన్న మరొకసారి తండ్రి రాష్ట్రం స్వార్థ ఎన్నికల నుంచి వచ్చిన అన్న